జక్కయ్య పేరులో నీతి ఉన్నది, కానీ జక్కయ్య జీవితంలో నీతి అనేది లేదు. అవినీతి పరుడుగా జీవిస్తూ ఉన్నాడు. సుఖాన్ని వసూలు చేస్తూ ఉన్నటువంటి జక్కయ్య యేసు ప్రభువారిని చూడాలని ఆశ కలిగింది. ఒకటే నాన్న, నీతిమంతుడిగా లేని జక్కయ్య, అన్యాయస్తుడిగా ఉన్న జక్కయ్య, ఇష్టానుసారముగా ఆస్తిని సంపాదిస్తున్న జక్కయ్య, ఎందుకో ఒక ఆలోచన వచ్చింది. యేసు ప్రభువారిని చూడాలి, యేసు ప్రభువారిని కనులారా చూడాలని ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఆ ఆలోచనే జక్కయ్య జీవితాన్ని మార్పు తీసుకొచ్చింది. ఈ మధ్యాహ్న కాల వేళలో కూడా ఆ మార్పు నీ జీవితంలో, నా జీవితంలో కూడా రావాలి. ఆ మార్పు వలనే నీ జీవితము, నా జీవితము మార్పు చెందాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు మార్గంలో మనము కూడా నడవాలి. రాయబడిన 10 చదవబడిన 10 వచనాలు చాలా ప్రాముఖ్యమైన వచనాలు. లూకా సువార్తికుడు, వాస్తవానికి లూకా సువార్తను రాసిన వ్యక్తి శిష్యుడు, లేకపోతే మరొకటో కాదు. అన్యుడైనటువంటి వాడు, వైద్యము చేసుకునేటువంటి వృత్తి కలిగినటువంటి వ్యక్తి. కేవలము యూదులకు, క్రైస్తవులకు మాత్రమే రక్షణ కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ అందాలని ఈ జక్కయ్య స్టోరీని, జక్కయ్య కథను బైబిల్ గ్రంథంలో లూకా సువార్తలో లిఖించడం జరిగింది. అందుకనే ఈ బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక వచనముగా మనకు కనబడుతూ ఉంటుంది. 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుని లోకములోనికి వచ్చెను. యేసు ప్రభువారు వచ్చిన విషయాన్ని స్పష్టంగా లూకా సువార్తికుడు తెలియపరిచాడు. అన్యులందరూ కూడా రక్షింపబడాలి. కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, కేవలం యూదులు మాత్రమే కాదు, వారికే యేసు ప్రభు దేవుడు కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి యేసు ప్రభువారు దేవుడు అని వ్యక్తపరుస్తూ ఈ మాటను తెలియపరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మనందరి కోసం వచ్చి నశించిపోతున్న నీ కొరకు, నా కొరకు మనల్ని వెతికి పట్టుకుని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. జక్కయ్య జీవితం కూడా అదే విధముగా పట్టుబడింది. జక్కయ్య రక్షింపబడ్డాడు. జక్కయ్య జీవితము మార్పు చెందింది. ఒకవేళ నీ పరిస్థితి కూడా, నీవు కూడా రక్షణకు దూరంగా ఉన్నావేమో, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నావేమో, దేవాలయముకు దూరంగా ఉన్నావేమో, దేవుడంటే తెలియని స్థితిలో నీవు ఉన్నావేమో, దేవుడు ప్రతి నిత్యము, ప్రతి నిమిషము నీ కొరకు వెతుకులాట ఆడుతూ ఉన్నాడు. నశించిపోతున్న నిన్ను తిరిగి మరలా ఆయన మార్గంలోనికి తీసుకొచ్చుకోవడానికి వెతుకులాడుతూ ఉన్నాడు. ఆ వెతికే సమయంలో కనుక నీకు దొరికితే దేవుడు జక్కయ్యకి ఇచ్చిన రక్షణను నీకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ 10 వచనాల్లో నుండి సమయాన్ని బట్టి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మీకు తెలియపరిచి, జక్కయ్య జీవితంలో జరిగిన అమూల్యమైన ఘట్టాలను మీకు వ్యక్తపరిచి ఈ సందేశాన్ని ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అదమా 2 పాఠములు కుటుంబ వ్యవస్థల గురించి ఉన్నవి. ఈ 3వ పాఠము సువార్త పాఠ్య భాగము కుటుంబ వ్యవస్థ రక్షణలోనికి రావటం బట్టి ఉన్నది. కాబట్టి దరిదాపుల్లో ఇదే వాక్యాన్ని అందించాలని ఆశతో మీకు తెలియపరుస్తూ, మొట్టమొదటి వచ్చినాన్ని కనుక మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలోనికి ప్రవేశించెను అని రాయబడి ఉన్నది. ఎరికో పట్టణము శపించబడిన పట్టణము. ఎరికో పట్టణమును దేవుడు కూల్చివేసిన పట్టణముగా కనబడుతూ ఉన్నది. ఆ పట్టణంలో కూడా యేసు ప్రభువారు ప్రవేశించడానికి ఆ పట్టణంలోనికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నా. శపించబడిన పట్టణము కదా, దేవునికి అయిష్టమైన పట్టణము కదా, అలాంటి పట్టణంలోనికి యేసు ప్రభువారు ఎందుకు ప్రవేశిస్తూ ఉన్నాడు? ఈ ఎరికో పట్టణం మనకు పాత నిబంధన గ్రంథంలో, యెహోషువ గ్రంథంలో కనబడుతూ ఉన్నది. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము
యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము చదవమ్మా. 6వ అధ్యాయము ఎన్నో వచనం చదువుతున్నా? 26వ వచనం చదవమ్మా. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి లాగున ఆజ్ఞాపించిన ఎవడు ఎరికో పట్టణమును కట్టించ పూనుకును వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడును. వాడు దాని పునాది వేయగా వారి జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలువనెత్తగా వారి కనిష్ట కుమారుడు చచ్చును. శపించబడిన పట్టణం ఇది. ఏ పట్టణము? శపించబడిన పట్టణము. ఎందుకు శపించబడిన పట్టణం అంటే, ఇశ్రాయేలు దేవుడు వారి వాగ్దాన దేశములకు పంపించే సమయంలో యెరికో పట్టణంలో ఉన్నటువంటి రాజు వారిని రానియకుండా అడ్డుపడిన సమయంలో ఇశ్రాయేలులందరూ కూడా ఆ యెరికో ప్రాకారముల చుట్టూ తిరిగినప్పుడు దేవుడు వారి పక్షము నుండి యెరికో గోడలను కూల్చివేసిన సంఘటన జరిగింది. అందుకని దేవుడు ఆ నిమిషంలో అదే సమయంలో ఒక వాగ్దానం చేసిన, అయ్యా ఎవడైతే యెరికో పట్టణమును తిరిగి మరలా నేను కూల్చివేస్తున్నాను, ప్రాకారపు గోడలను కూల్చివేస్తున్నాను, ఎవడైతే మరలా ఈ పట్టణంలో కట్టదలుచుకున్నాడు, ఎవడైతే ఆ పట్టణానికి ఒక ద్వారమును పెడతాడో వాడు పెట్టిన వాడి ప్రథమ జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. ఒకవేళ తలుపులు పెట్టాలనుకుంటే తలుపులు పెట్టిన వెంటనే వారి చిన్న కుమారుడు కూడా చనిపోతాడు. అంత శపించబడిన పట్టణము ఆ యెరికో పట్టణము. అలాంటి పట్టణంలో కూడా యేసు ప్రభువారు తిరిగి మరలా ప్రయాణం చేయించి ఉన్నాడు. యెరికో పట్టణము శపించబడిన పట్టణము కదా, కూల్చివేయబడిన పట్టణము కదా. తిరిగి మరలా దీనిని ఎవరు కట్టారు అంటే ఆ మాటను కూడా బైబిల్ గ్రంథంలో మీకు తెలియపరచాలని ఆశపడుతున్న. రాజుల మొదటి గ్రంథంలో ఉంటుంది కదా, ఎవరు కట్టారో తెలుస్తూ ఉంటుంది మీకు. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనంలో ఉంటుంది కదా ఒక మాట. అతని దినములలో హియ్యేలు యెరికో పట్టణమును కట్టించును. ఈ పట్టణము దేవుడు కూలిస్తే హియ్యేలు అనేటువంటి వ్యక్తి మరలా ఈ పట్టణమును కట్టడం ప్రారంభించాడు. అతడు దాని పునాది వేయగా అబీరామును అతని జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. దాని గౌడులనెత్తగా సెగూబును అతని కనిష్ట పుత్రుడు చనిపోయిన చాలు. దేవుడు చెప్పాడా? ఇందాక తెలియపరచాడు, ఎవడైతే ఈ పట్టణంలో కట్టడం ప్రారంభిస్తాడో ఆ పట్టణంలో ప్రారంభించిన ప్రథమ కుమారుడు చనిపోవును, తలుపులు పెడితే చిన్న కుమారుడు చనిపోవును అని చెప్పాడు కదా. ఈ పట్టణమును ప్రాకారముల మరలా నిలబెట్టడం ప్రారంభించిన వాడు హియ్యేలు అనేటువంటి వ్యక్తి ప్రారంభించాడు. దేవుడు చెప్పిన విధముగా తన జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు, తన కనిష్ట కుమారుడు చనిపోయాడు. ఆ తర్వాత మరలా యేసు ప్రభువారు జీవించిన కాలంలో హేరోదు ఆ పట్టణమును తిరిగి మరలా పునరుద్ధరించి అక్కడ జనం ఉండే విధముగా చేశాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, శపించబడిన పట్టణము, వెళ్ళకూడని పట్టణము, చేయకూడని పట్టణము, అలాంటి ప్రాంతంలో ఉన్నాడు పొట్టివాడైనా జక్కయ్య జీవితంలో. అలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి జక్కయ్యకు దేవుడు రక్షణ ఏ విధముగా అనుగ్రహించాడు. యేసు ప్రభువారు కూడా అదే ప్రాంతముగా యెరికో ప్రాంతం కూడా వెళ్ళటానికి సిద్ధపడి ఉన్నాడు. ఎందుకు? యెరికో పట్టణంలో కూడా యెరూషలేములోనికి వెళ్ళవచ్చు ఉన్నాడు. మరికొద్ది దినాల్లో యేసు ప్రభువారు చనిపోవడానికి, శిలువ మరణానికి అప్పగించడానికి కొన్ని దినముల ముందు యెరికో పట్టణంలో కూడా వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ పొట్టివాడైన జక్కయ్యకు వార్త అందింది. యేసు ప్రభువారు మన గ్రామంలో కూడా వెళ్తూ ఉన్నాడు కదా, మన పట్టణంలో కూడా వెళ్తూ ఉన్నాడు కదా, అందరూ ఆయన గురించి గొప్పగా చెబుతూ ఉన్నారు కదా, ఆయన ఒక్కసారి మనం చూడాలని, ఒక్కసారి ఆయన కనులారా చూస్తే ఆయన చేసే అద్భుతములు ఎందుకు ఉంటావో, ఆయన చేసే కార్యములు ఎందుకు ఉంటావో అందరూ చెబుతూ ఉన్నారు. కానీ నేను కనులారా చూద్దామనే ఆలోచన తనకు వచ్చింది.
అప్పటి వరకు యేసు ప్రభువారు ఆ 18వ వచనంలో కనుక చూస్తే గురింటి వారిని బాగు చేయడము, గురింటి వారిని బాగు చేయడము, నడవలేని వారిని నడిపించడము, అనారోగ్యంతో ఉన్న వారిని ఆరోగ్యవంతులుగా చేయడం, ఈ కార్యములన్నీ యేసు ప్రభువారు చేస్తూ ఉంటే ఈ జక్కయ్యకు తెలిసిన వార్త, అయ్యో యేసు క్రీస్తు అంటే ఎంత గొప్పవాడా, యేసు క్రీస్తు అంటే ఎంత అద్భుత కార్యములు చేస్తూ ఉన్నాడా, యేసు క్రీస్తు మాట వింటే ఎంత స్వస్థతలు దొరుకుతున్నాయని అతనిలో ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే జక్కయ్యను యేసు ప్రభువు దగ్గరకు నడిపించింది. వాస్తవానికి అసలు ఆ జక్కయ్యకు అలాంటి ఆలోచన ఎందుకు రావాలి? అసలు అలాంటి ఆలోచన తన మదిలో ఎందుకు పుట్టాలి అంటే, జక్కయ్య అనుకుంటున్నాడు కదా, యూదుడు యేసు ప్రభు అంటే యేసు ప్రభు కేవలము మంచి వారితోనే మాట్లాడతాడు, పరిశుద్ధులతోనే మాట్లాడతాడు, యూదులతోనే సహవాసం చేస్తాడు కదా. అయితే ఈయనేమిటి అందరితో కలిసిమెలిసి ఉంటున్నాడు, పరిసయ్యులు, శాస్త్రులు, సొక్కరులు, పాపులు ప్రతి ఒక్కరితో కలిసి మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి ఒక్కరిని ఆయన దగ్గరకు తీర్చుకుంటున్నాడు, ప్రతి ఒక్కరి బాధలు తీరుస్తూ ఉన్నాడు. ఏమిటి ఇతరులో ఉన్న గొప్పతనమని జక్కయ్యలో మరింత ఆశ కలిగింది. అందుకు ఆ పరిసయ్యులు యేసు ప్రభువుకు ఒక పేరును పెట్టారు. ఆ పేరును కూడా మీకు చూపించాలని ఆశపడుతున్నా. మత్తయి సువార్తలో ఉంటుంది కదా, ఏమి పేరు పెట్టారో పరిసయ్యులు యేసు ప్రభువుకి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది కదా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనంలో, మనిషి కుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానీయు, సుంకరులకును, పాపులకును స్నేహితుడని వారనుచున్నారు. చాలు. యేసు ప్రభువు ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నాడు? వ్యభిచారం చేసే వారితో స్నేహం చేస్తూ ఉన్నాడు, మద్యమును సేవించే వారితో స్నేహం చేస్తూ ఉన్నాడు, సొంకరులతో స్నేహం చేస్తూ ఉన్నాడు, పాపులతో యేసు ప్రభువు కూర్చుంటూ ఉన్నాడు. అందుకని జక్కయ్యకి ఒక ఆలోచన వచ్చింది, అయ్యో నేను కూడా పాపినే కదా, నేను కూడా అక్రమం చేస్తున్న వాడిని కదా, నేను కూడా అక్రమంగా ధనాన్ని సంపాదిస్తున్న వాడిని కదా, నేను కూడా యేసు ప్రభువుని ఒకసారి చూస్తే పోయింది. ఈయనేంటి యూదుడై ఉండి తాగుబోతుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాడు, వారితో సహవాసం చేస్తున్నాడు. ఈయనేమిటి పాపం చేసిన వారి దగ్గరికి వెళ్తున్నాడు, వారితో కూర్చుంటున్నాడు. ఈయనేమిటి వ్యభిచారం చేసిన వారి దగ్గరికి వెళ్తున్నాడు, వారితో కూర్చుంటున్నాడు అనుకోలేదు. నేను పాపినే కదా, నాతో కూడా ఒకసారి దేవుడు మాట్లాడతానేమో, వెళ్దాం చూద్దామని ఒక ఆలోచన అతనికి వచ్చింది. పాపులతో యేసు ప్రభువు స్నేహితుడిగా ఉన్నాడు. అందుకని వారు మనందరికీ స్నేహితుడు యేసు ప్రభువు అంటే, మనందరికీ దగ్గరగా ఉండేవాడు యేసు ప్రభువు అంటే. అందుకనే సొంకరులు యేసు ప్రభువుకి పెట్టిన పేరు స్నేహితుడు అనే పేరు పెట్టాడు. స్నేహితుడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. స్నేహితుడు అంటే భార్యతో కొన్ని మాటలు మనం చెప్పుకోలేము, చెప్పుకుంటామా? భర్తతో కొన్ని మాటలు మనం చెప్పుకోలేము, తల్లితో కొన్ని మాటలు మనం చెప్పుకోలేము, తండ్రితో కొన్ని మాటలు మనం చెప్పుకోలేము, ఒకవేళ అన్నదమ్ముడు ఉంటే అన్నదమ్ముడితో కూడా కొన్ని మాటలు చెప్పుకోలేము. కానీ స్నేహితుడితో ఏ మాటైనా నువ్వు చెప్పుకోవచ్చు. నీ హృదయంలో ఎంత బాధ ఉన్నా, ఎంత అవమానం కలిగించే హృదయ గాథతో నీవు నిండి ఉన్నా, స్నేహితుడిదైతే తప్పనిసరిగా నీవు చెప్పుకోగలవు. అందుకనే యేసు ప్రభువు మనందరికీ స్నేహితుడిగా ఉండాలని ఆశపడ్డాడు. ఆయన స్నేహితుడు కాబట్టి పాపులమైన మనందరి కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చి, నీతిమంతుల కోసం నేను రాలేదయ్యా, నేను వచ్చింది ఎవరి కోసమో? పాపుల కోసమే ఈ లోకానికి వచ్చా. నీవు పాపివా, నీ కోసం నేను వచ్చా. ఈ మధ్యాహ్న కాల వేళలో ప్రభువా నేను పాపినయ్యా, నా కోసం నీవు వచ్చావని నేను విశ్వసిస్తూ ఉన్నాను ప్రభువా.
అని నీవు గనక యేసు ప్రభుని కనుక పిలిస్తే, ఆ స్నేహితుడు, నిజమైన స్నేహితుడు నీ మనవిని ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బాధను ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రార్థనను వినడానికి నీ స్నేహితుడు యేసు ప్రభువు సమీపంగా ఉన్నాడు. మనందరికీ ఆయన స్నేహితుడు. ఒకవేళ నువ్వు దుఃఖమును, బాధను మనసులో దాచుకుంటున్నావేమో, ఒకవేళ పక్కటి వారికి చెబితే వారు నవ్వుతారని సిగ్గుపడుతున్నావేమో, నీ నిజ స్నేహితుడిని యేసు ప్రభువుకి ఆ మాటను తెలియపరచు. ఆయన నీకు సమస్యకు పరిష్కారమును అనుగ్రహిస్తాడు. ఈ లోకములో పాపి అనేవాడు ధైర్యముగా వెళ్ళగలిగిన ప్రదేశం ఏదైనా ఉందంటే అది కేవలము ఏందమ్మా? దేవుని సన్నిధి, దేవాలయం. యేసు ప్రభువు ఉండే స్థలము. ఇప్పుడే పాపము చేసి ఆ పాపమును కూడా ఒప్పుకొనకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఒప్పుకోవటానికి దేవుడు సహాయం నీకు చేస్తాడు. పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నీ మీద ఉన్న పాపమునంతా నేను తీసివేస్తానంటున్నాడు. కొన్ని సార్లు మనం అంటాం, కొన్ని గుడులలో, కొన్ని మందిరాలలో తెల్ల చీర లేకపోతే ప్రార్థనకు రానీరు, చిరిగిపోయిన చీర కట్టుకుంటే ప్రార్థనకు రానీరు, సరైన వస్త్రధారణ లేకపోతే ప్రార్థనకు రానీరు. కానీ నీ దేవుడు నీవెలా ఉన్నా, నీ పరిస్థితి ఎంత దీనస్థితి అయినా, నీకు ధనము లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, క్షేమంగా దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటానికి నీ దేవుడు నీకు ఎప్పుడు నేను ఆహ్వానిస్తున్నాడు. ఒకవేళ నేను ఇప్పుడే పాపం చేసినయ్యా, అయినా నా దగ్గరికి నా ప్రియ, నా కుమారుడా, నా కుమార్తె, నీ పాపమును క్షమించడానికి నేను ఉన్నాను అయ్యా. ఇప్పుడే అబద్ధమాడొచ్చానయ్యా, అయినా నా దగ్గరికి రా, నేను క్షమిస్తా అయ్యా. ఇప్పుడే హత్య చేసి వచ్చానయ్యా, ఒక మర్డర్ చేసి నేను వచ్చానయ్యా, అయినా నీ హత్య, నీ మీద ఉన్న పాపమును, బాధను నేను తీసివేస్తాను, నా దగ్గరికి రా. పాపి అనే వ్యక్తి ఈ లోకంలో ధైర్యంగా వెళ్ళగలిగే ప్రదేశం ఏదైనా ఉన్నదంటే అది కేవలము దేవుని సన్నిధి. స్నానం చేయకుండా ఇతర గుళ్ళకి వెళ్ళి రానిద్దరేమో రానివ్వరు. మంచి బట్టలు వేసుకోకుండా ఇతర గుళ్ళకి వెళ్ళు రానివ్వరు. కొన్ని గుళ్ళల్లో నీ మతం ఏమిటి, నీ కులం ఏమిటి, నీ పేరేమిటి, ఇవన్నీ కూడా అడుగుతారు. అని దేవాలయంకి వచ్చే ఎవరికైనా ఇలాంటి రూల్స్ ఏమి కూడా ఉండవు. అందుకనే దేవుడు నీకు స్నేహితుడిగా ఉన్నాడు. ఆ స్నేహితుడితో నీకు స్నేహం వచ్చి చక్కగా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మెండైన జీవితం నీకు అనుగ్రహిస్తాడు. మత్తయి సువార్తలో కూడా ఒక వ్యక్తి కనపడుతూ ఉంటాడు. ఆ లూకా సువార్తలో ఒక వ్యక్తి కనపడుతూ ఉంటాడు. అదే పాపి. దేవుడు అతన్ని ఏ విధంగా పిలుచుకున్నాడు? లూకా సువార్త 5వ అధ్యాయంలో 27వ వచనంలో కనబడుతూ ఉంటాడు కదా. లూకా సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో, అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సొక్కరిని సొక్కపు మెట్టునంత కూర్చుని ఉండట చూసి నన్ను వెంబడించమని ఆయనతో చెప్పెను. లేవి అనగా ఎవరమ్మా? లేవి అనగా యేసు ప్రభువు శిష్యుడైన మత్తయి. ఎవరు? యేసు ప్రభువు శిష్యుడైన మత్తయి. ఆయన కూడా సుంకాన్ని వసూలు చేసేవాడే, ఆయన కూడా అక్రమం చేసేవాడే. అలాంటి వ్యక్తిని పిలిచిన వెంటనే లేవి తన వ్యాపారమును లేదా తను చేసే పనిపాటలను విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించడము ప్రారంభించాడు. అందుకనే ఈ పొట్టివాడైన జక్కయ్యకు నాకులాంటి ఉద్యోగం చేయించున్నాడు కదా మత్తయి. ఆ మత్తయి కూడా అలాంటి వాడే కదా, అక్రమం చేసిన వాడే కదా. యేసు ప్రభు వెంబడే శిష్యుడిగా చక్కగా రోజు వెళ్తున్నాడు కదా. అందుకని నేను కూడా వెళ్ళి యేసు ప్రభువుని చూద్దామనుకున్నాను. దేవుడు నీ స్థితిని, నీ హృదయ స్థితిని, నీ ధనమును, నీ బలగమును చూసి దేవుడు నిన్ను దగ్గరకు తీసుకోడు. నీవులో ఉన్న ఆశను బట్టి, నీలో ఉన్న కోరికను బట్టి
దేవుడు తన దగ్గరికి నిన్ను పిలుచుకుంటాడు. నీలో కలగాలి, అయ్యా దేవుని సన్నిధికి రావాలి, నేను అనారోగ్యంతో ఉన్నావా, సహాయం చేసి నిన్ను దేవుని సన్నిధికి నడిపిస్తాడు. దేవుని మందిరంలోకి వెళ్ళి స్తుతించాలనే ఆశ నీలో కలిగితే దేవుడు నీకు ఎంతటి పరిపాలన ఉన్న వాటిని పక్కన పెట్టి నేను దేవుని సన్నిధికి నడిపిస్తాడు. దేవుడు నీవెప్పుడైతే నిరాశతో నిర్లక్ష్యంతో దేవుడు అంటే భయం లేకుండా ఉంటావో తదుపరి అది నీ జీవితానికి దేవుడు కూడా సహాయం చేయలేని పరిస్థితుల్లోనికి వెళ్తాడు. ఎందుకంటే సాతానుడు నిన్ను చుట్టూ వలకు వేసుకుని ఉంటాడు. దేవుడు కూడా నిన్ను రక్షించలేడు. కానీ జక్కయ్యలో దేవుడు రక్షించడానికి జక్కయ్యలో ఒక గొప్ప ఆశ కలిగింది. ఆ ఆశ ఉండటం బట్టి జక్కయ్య రక్షణలోనికి వచ్చాడు. రెండవ వచనం కనుక మనం గమనిస్తే అక్కడ యేసు ప్రభు ఎరికో పట్టణంలోకి ప్రవేశించినప్పుడు ఆయన చుట్టూ అనేక మంది గుంపుగా చేరి ఉన్నారు. అనేక మంది గుంపుగా ఉన్నారు ఆయన చుట్టూ యేసు ప్రభు అనుకుంటూ. ఆ గుంపుగా ఉండడం బట్టి పొట్టివాడు కదా జక్కయ్య అనుకున్నాడు, అయ్యో నేను పొట్టివాడిని కదా, యేసు ప్రభు చుట్టూ అంతమంది జనసమూహం ఉన్నారు, నేను ఎలా చూడాలి, ఆయన నాకు కనబడరు కదా అనుకునే ఆలోచన వచ్చి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు సంగతి నాకెందుకు, నేను యేసు ప్రభు వస్తున్నాను వాడి ముందు చెట్టుకి కూర్చుంటే చాలు, చెట్టు మీద నేను ఆయన చూస్తే చాలు అనుకున్నాడు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసు ప్రభువారు వస్త్రము పట్టుకుంటే చాలు, ఆయన దగ్గరికి వెళ్తే చాలు, నా రోగము తగ్గిపోయింది అనుకున్నది. అప్పటి వరకు 12 సంవత్సరాల నుండి అనేక హాస్పిటల్ తిరిగి అనేక మంది దగ్గరికి వైద్యం కొరకు వెళ్ళింది, అనేక మంది దగ్గర భూత వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఏ ఒక్క వైద్యము ఆమెకు పనిచేయలేదు. కానీ యేసు ప్రభువారు వస్తున్నాడు, యేసు ప్రభువారిని తెలుసుకున్న తర్వాత ఈ 12 సంవత్సరాలలో రక్తస్రావంతో ఉన్న ఈ స్త్రీ యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేసింది. కానీ ఆయన చుట్టూ ఆ సమయంలో కూడా జనము గుంపుగా ఉన్నారు. జనము బహుగా ఉండటం బట్టి ఆమె నేను వెళ్ళలేనేమో అనుకున్నది. ముందుగా అక్కడున్న పురుషులు కూడా, అమ్మా నువ్వు స్త్రీవి, అందులో నువ్వు బలహీనముగా ఉన్నావు, నీవు రోగముతో ఉన్నావు, నువ్వు దూరముగా వెళ్ళిపోని అనేక మంది ఆమెను ఆటంకపరిచిన సందర్భం కూడా ఉన్నది. కానీ ఆ స్త్రీ విశ్వాసము కలిగింది, ఆ స్త్రీ నమ్మకము కలిగింది. లోకంలో ఎవరు నా రోగాన్ని తీసేయడు, ఒక్కడే తీసేయగలడు, ఆయనే సర్వశక్తిమంతుడని యేసయ్య అనుకున్నది. ఆ జనం అందరి మధ్యలో కాళ్ళ మధ్యలో దూరుకుంటూ అటు ఇటు సందు చేసుకుంటూ వెళ్ళిపోయి యేసు ప్రభువారి అంగి అంచులో ముట్టుకుంది. అంగి అంచును పట్టుకుంది. వెంటనే యేసు ప్రభువారికి తెలిసిపోయింది, ఎవరో నా అంగిని పట్టుకున్నారు, ఎవరన్నా ఆ అంగి యొక్క వస్త్రంలో పట్టుకున్నారని తెలిసిపోయిన వెంటనే ఆమె వైపు చూశాడు. అప్పటికే ముట్టుకున్న వెంటనే ఆమెకి వచ్చింది, స్వస్థత వచ్చింది. 12 సంవత్సరాల నుండి లేని స్వస్థత యేసు ప్రభువారిని ముట్టుకున్న వెంటనే ఆమెకు స్వస్థత వచ్చింది. జక్కయ్య ఈ ప్రయత్నం చేయగా, జక్కయ్య మనుషుల్లో నుండి దూరి వెళ్ళి యేసు ప్రభువారిని చూద్దాం అనుకోరా, ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు కూడా ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, మేడి చెట్టు గృహాల దగ్గర ఊరిలో మేడి చెట్టు పెట్టుకోలేమని ఉండదు. ఎందుకంటే ఆ చెట్టు దాని వేరులు చుట్టుపక్కల ఉన్న చెట్లన్నిటిని నాశనం చేసింది. మేడి చెట్టు ఎప్పుడైనా మీరు గమనించండి, మేడి చెట్టు ఊరు బయటే ఉంటుంది, ఊరి లోపల ఉండదు. దాని వేర్లు మాత్రం చుట్టూ ఉన్న చెట్లన్నిటిని నాశనం చేసి ఆ చెట్టును ఎదగకుండా చేసి అవసరమైతే వాటిని చంపివేస్తుంది. కానీ మేడి చెట్టు పొట్టు మాత్రం ఒకలే అందముగా కనపడింది. మేడి చెట్టు చూడు, మేడి పొట్టు చూడు, మేలిమైండు, పొట్టనిపి చూడు, పురుగులుండు. జక్కయ్య జీవితం కూడా ఆ చెట్టు ఎక్కాడు. ఎక్కిన వెంటనే యేసు ప్రభువు ఆ ప్రాంతానికి వచ్చిన వెంటనే, జక్కయ్య నువ్వు ఎక్కిన ప్రదేశము, నువ్వు ఉన్న
నిలుచున్న ప్రదేశం మంచిది కాదయ్యా, నువ్వు త్వరగా దిగి కిందకి రా. ఎందుకంటే ఆ చెట్టు మంచి చెట్టు కాదు, నువ్వు నుంచున్న ప్రదేశము మంచి ప్రదేశం కాదు, నువ్వు ఉన్న స్థితి మంచి స్థితి కాదు. జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా. ఎంత సంతోషం కలిగిందో జక్కయ్యలో, ఎంత ఆనందం కలిగిందో జక్కయ్యలో. యేసు ప్రభువుని చూడాలని అసలు అతనిలో కలిగిన ఆనందము, సంతోషం ఎంతో. యేసు ప్రభువుని చూడటానికి జక్కయ్య చేసిన పని ఏంటంటే పరుగెత్తుకుంటూ దేవుడు సన్నిధికి రావడానికి ఎవరన్నా పరిగెత్తుకుంటున్నామమ్మా? వెళ్దామనే పాటలు పాడి, వెళ్దామనే ఆరాధన అయిపోని, వెళ్దామనే వాక్యం కూడా మధ్యలో అయిపోని, ఇలాంటి ధోరణిలో నీవు ఉంటే నీ కుటుంబానికి నీకు రక్షణ ఎక్కడ వచ్చింది? కానీ జక్కయ్య పాపి అయినప్పటికీ యేసు ప్రభువు వస్తున్నాడని తెలిసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ దినాల్లో పరిగెత్తడం అంటే ఒక దొంగతో సాదృశ్యము. దొంగతనం చేసిన వాడు పరిగెత్తుతాడు, లేకపోతే సమాజంలో కలవనటువంటి నపుంసకులు వారు పరిగెడుతూ ఉంటారు. కానీ వీటన్నిటినీ విడిచిపెట్టి జక్కయ్య పరిగెడుతూ ఉన్నాడు యేసు ప్రభువారి కోసం. ఎంతటి అవమానమునైనా నేను భరిస్తాను, ఒకవేళ జనమందరూ నేను దొంగతనం చేశాను అనుకున్న పర్వాలేదు, కానీ నేను నా యేసయ్య కొరకు లగెత్తాలనుకున్నాడు. జక్కయ్య పరుగున లగెత్తుకుంటూ వచ్చాడు. యేసు ప్రభువాన్ని కనులారా చూశాడు. జక్కయ్య ఆనందపడుతున్నాడు. యేసు ప్రభువారు కూడా జక్కయ్యని పేరు పెట్టి పిలిచాడయ్యా, జక్కయ్య నువ్వు ఎక్కిన చెట్టు మంచిది కాదు, నువ్వు ఉన్న ప్రదేశం మంచిది కాదు, వెంటనే నీవు దిగి రా. దేవుడు ఆ మాట చెప్పిన వెంటనే జక్కయ్య పొట్టోడినప్పుడు కానుండి ఎగిరి దూకుంటాడు. దిగిన వెంటనే దేవుడు అతని మీద చేసి అంటున్నాడు, జక్కయ్య ఈరోజు నీ ఇంటికి నేను వస్తున్నానయ్యా, నీతో కలిసి నేను భోజనం చేయాలి, నీతో కలిసి కూర్చున్నాను అని వెంటనే యేసు ప్రభువు జక్కయ్యతో అన్న వెంటనే జక్కయ్య ఎంతో సంతోషపడి ఆనందముతో తన ఇంటికి యేసు ప్రభువుని తీసుకెళ్ళాడు. అందుకని 8వ వచనంలో ఉంటుంది కదా, 8వ వచనంలో జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బెదరకించుతున్నాను, నేనెవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడలా అతనికి తిరిగి మరలా 4 వంతులు నేను ఇస్తాను అంటున్నాడు. జక్కయ్యకు ఒక ఆనందం వచ్చింది. యేసు ప్రభువు నా ఇంటికి వచ్చాడు, నా ఇంటిలో భోజనం చేశాడు, ఇక నా ఇంటికి ఎంతకంటే భాగ్యము మరేది లేదనుకున్నాడు. అయ్యా నేను ఎప్పటి వరకు అన్యాయం చేశానయ్యా యేసయ్యా, నువ్వంటే నాకు తెలియదేసయ్యా, ఇప్పటి వరకు నువ్వు రావడం బట్టి నాకు సంతోషముగా ఉన్నదయ్యా. నేను ఎవరెవరి దగ్గర అయితేనో అన్యాయముగా అక్రమముగా ఆస్తిని సంపాదించుకున్నాను, అది అందరికీ ఎవరిది వారికి తిరిగి 1 రూపాయి తీసుకుంటే తిరిగి 4 రూపాయల కాడికి నేను తిరిగి ఇస్తానయ్యా. నాకు ఈ లోకంలో ఏది అవసరం లేదు, నాకు ఈ లోకంలో ఏది ఉన్నా శూన్యమేనయ్యా. నువ్వు నా ఇంటికి వచ్చావు, నా ఇంటికి నాకు రక్షణ తీసుకొచ్చావు. ఇక ఈ ఆస్తి పాస్తులు ఏమి బిల్డింగులు భవంతులు ఆఖరికి ఉద్యోగం కూడా వద్దయ్యా. ఇక ఈ రోజు నుండి నా ఇంటిలో నిరంతరము ప్రార్థన జరిగింది, నేను కూడా నిరంతరము మిమ్మల్ని అనుసరించి వెంబడిస్తూ ఉంటానయ్యా. నాకు ఈ ఉద్యోగం వద్దు, వ్యాపారం వద్దు, అన్యాయంగా సంపాదించిన ధనం వద్దు, ఈ బిల్డింగులు వద్దయ్యా. నాకు నీ ఉన్నావు చాలనుకుని ఎప్పుడు కోపముగా ఉండే జక్కయ్య, ఎప్పుడు చిరాకుగా ఉండే జక్కయ్య తనలో ప్రేమను వరకదోస్తున్నాడు. అప్పటి వరకు కోపండు. జక్కయ్య అంటే కోపమస్తుడు, ఎందుకంటే కట్టాల్సిన దానికంటే అధికముగా కట్టించుకునేవాడు కదా, కోపముగా అడిగేవాడు, భయపెట్టేవాడు జనాల్ని. ఎప్పుడైతే తన ఇంట్లోకి వచ్చాడు కోపం అంతా పోయి ప్రేమగా మాట్లాడుతున్నాడు. అయ్యా నీ దగ్గర తీసుకున్నాడు, నేను తిరిగి నీ డబ్బులు ఇస్తాను, తీసుకోయ్యా, నీకు దండం పెడతానయ్యా, అప్పుడు తీసుకున్నానయ్యా, నీ దగ్గర అక్రమంగా తీసుకున్నానయ్యా,
నాకొద్దు అని డబ్బులని ప్రేమగా ఎదుటి వారికి ఇవ్వడం ప్రారంభించాడు. ఎంత మార్పు తనలో వచ్చిందో ఆ మార్పు రావాలి నీలో నాకు. ఆ సహనత మనలో ఉండాలి, ఆ త్యాగశీలము మనలో ఉండాలి, ఆ ప్రేమ మనలో కనబడాలి. ఇవన్నీ పక్కన పెట్టి మనం ఏమనుకుంటాం, నేను బాప్తీసం తీసుకుని కేవలం నాకు రక్షణలోకి వచ్చానయ్యా, బాప్తీసం పొందానయ్యా, ఇక నేను పోతే పరలోకంలోనికే కానీ ఇక ఎక్కడికి పోనయ్యా, మధ్యలో కూడా నన్ను ఆపేవాడు లేదయ్యా. తీసుకున్న బాప్తీసం మంచిదే, రక్షింపబడ్డా మంచిదే, నీ క్రియలు మాత్రము సాతాను క్రియలు అయిపోయినవి. దేవుడంటే లెక్కలేని తనంలో ఉంటున్నావు, ఇతరులు ప్రేమించే తనము నీలో లేదు, ఇతరులు ద్వేషిస్తూ ఉన్నావు, ఇతరుల మీద జగడములు ఆడుతూ ఉన్నావు, తల్లిదండ్రులు పట్టించుకోవు, అన్నదమ్ములతో కలిసిమెలిసి నీవు జీవించలేవు, ఇతరుల మీద ఆ చాడీలు చెప్పే బుద్ధితో నీవు ఉంటున్నావు, ఇతరుల దగ్గర నుండి ఆస్తిని లాక్కునే బుద్ధితో ఇంకా నీవు ఉంటున్నావు. కానీ నీలో మార్పు లేదే. జక్కయ్య వారు మనసు పొందనప్పటికే కానీ దేవుడు అంటున్నాడు, జక్కయ్య నీకును నీ ఇంటికి రక్షణ వచ్చున్నది. అప్పటికి ఆయన మారు మనసు అంటే మనం తీసుకెళ్ళి ఆ కాళ్ళలో పడేసి ఆ కాళ్ళలో ముచ్చి తీసుకొచ్చే మారు మనసు ఆయన అప్పటికి పొందలేదు. అయినా అతని మనస్సు హృదయము జీవితమును మార్చుకున్నాడు జక్కయ్య. మనం ముటికి వెళ్ళి మునుగుతాం, 3 సార్లు మునిగి అయ్యా 3 సార్లు తల వరకు కొనలేదయ్యా కూర్చోవు కానీ మళ్ళీ ఒక మాట, మళ్ళీ నీ మనసు బాగా 3 సార్లు లోపలికి నువ్వు వదిలిపెడితే పోయిందనిపించి ఒక్కోసారి ఒక్కొక్క పని. నీ మనస్సు మారదు, హృదయం మార్చుకో, మారు మనసుకు తగిన జీవితం నీలో ఉండాలి. ఇస్కరియోతు యోధ ఏమి యేసు ప్రభువును వెంబడించాడు, నీటిలో బాప్తిసం పొందాడు, కానీ తన మనస్సు మాత్రం మారలేదే. యేసు ప్రభువారిని అమ్మివేసే స్థితికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభువారిని పట్టించడానికి 33 వెండి నాణెములకు అమ్ముడుపోయినటువంటి వ్యక్తి బాప్తిసం పొందాడు, నీటిలో మునిగాడు, దేవుణ్ణి అనుసరిస్తున్నాడు, రోజు ప్రార్థనకు వస్తున్నాడు. ఏం సుఖం చివరికి వెళ్ళి ఉరివేసుకుని చనిపోయాడు. ఏమయ్యాడు? ఉరివేసుకుని చనిపోయాడు. మార్పు లేదు అతనిలో, మారు మనసు లేదు అతనిలో. కానీ జక్కయ్యలో మారు మనసు పొందకుండానే మార్పు వచ్చింది. కాబట్టి దేవుడు నీ ఇంటికి రక్షణ వచ్చున్నది. ఈ రోజు నుండి నీవు కూడా అబ్రహాము కుమారుడివే. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, అబ్రహాము కుమారుడివే. అబ్రహాము ఎవరమ్మా? అబ్రహాము ఎవరు? విశ్వాసులకు స్తోత్రం అమ్మా, నీకు మంచి వందనాలు. ఇదన్నా చెబుతున్నావు అప్పుడప్పుడు. అబ్రహాము విశ్వాసులకు దగ్గర మంచిదే. అబ్రహాము దేవునిని నమ్మెను గనక అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము నీతిమంతుడు, జక్కయ్య కూడా నీతిమంతుడే, కానీ పేరుకు తగినట్లు తన జీవితము లేదు. యేసు ప్రభువు ఎప్పుడైతే తన ఇంటికి వచ్చాడో అప్పుడు అంటున్నాడు, అబ్రహాము నీతిమంతుడు, జక్కయ్య ఇప్పుడు దాకా నీలో నీతి లేదు, అన్యాయం ఉన్నది, ఈ రోజు నుండి నువ్వు కూడా నీతిమంతుడు కుమారుడివి, నువ్వు కూడా నీతిమంతుడివి అని యేసు ప్రభువు తన గురించిన గొప్ప సాక్ష్యమును చెప్పాడు. పేరుకు తగినట్లు జీవితం ఇప్పుడు వచ్చిందా జక్కయ్యే? అమ్మా నా పేరు ఏం పేరు? అమ్మా నా పేరు మర్చిపోండిలే, మర్చిపోతారు కూడా. నా పేరు ఒక అర్థం ఉంది, ఏంటి? మోసగాడు. మోసము చేసేటువంటి వ్యక్తి యాకోబు. కానీ మోసము చేసాడు, కానీ జీవితంలో కాడక తెరవన మార్పు చెంది దేవుని చేత పేరు పెట్టించుకున్నాడు. అయ్యా నీవే నా జీవితాన్ని మార్చమనుకున్నాడు. ఈ రోజు నుండి నీ జీవితంలో యాకోబు కాదు, ఇశ్రాయేలుగా నిన్ను నామకరణం చేస్తున్నా, ఇక నుండి నీవు ఇశ్రాయేలు అనకూడదు అన్నాడు. మీ పేరు కూడా మీరు అడుగుకోండి. అంటే నా పేరు ఏదో బైబిల్లో ఉందని నేను చెప్పుకుంటున్నాను, కానీ మీ పేర్లు కూడా మంచి పేర్లే, మీ పేర్లు కూడా మంచి అర్థాలే ఉంటాయి.
మణి అనగానే మంచి పేరు మణి, పళపళపళ మెరిసిపోయి మణి. మీ పేర్లు కూడా మంచి అర్థాలు ఉన్నాయి. ఆ పేరుకు తగినట్లు జీవించండి. జక్కయ్య పొట్టివాడు, బలహీనుడు, అన్యాయస్తుడు, అక్రమస్తుడు, దేవుడంటే తెలియనివాడు అని పేరు మాత్రము నీతిమంతుడు, యథార్థవంతుడు అని ఉన్నది. కానీ చివరికి యేసు ప్రభువాన్ని చూసిన తర్వాత జక్కయ్య నీతిమంతుడిగా మార్చబడ్డాడు. దేవా, ఈ మధ్యాహ్న కాల వేళలో కూడా నా జీవితంలో కూడా మార్పును నీవు అనుగ్రహించు ప్రభువా. నా జీవితానికి, నా కుటుంబానికి కూడా రక్షణను నీవు అనుగ్రహించు దేవని ప్రార్థిద్దాం. జక్కయ్యకి ఇచ్చిన దేవుడు నీకు నాకు ఇవ్వడానికి కూడా సమీపముగా ఉన్నాడు. తల వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిగా ప్రేమ తండ్రి దగ్గరిగిన ఆయన విన్న వాక్యములు అందరి హృదయంలో నీరు కట్టి ఫలించే వాక్యానుసారమైన జీవితంలో మాకు అనుగ్రహించండి ప్రభువా. పొట్టివాడైన జక్కయ్యలో అబ్రహాము కుమారుడిగా ఏ విధంగా మార్చబడ్డాడు, అబ్రహాము కుమార్తెగా ఏ విధంగా మార్చబడ్డాడు, మా జీవితంలో కూడా ప్రభువా అబ్రహాము కుమారుల వల్లే సాక్ష్యము పొందుకునే వారుగా మా జీవితాలను ప్రభువా మార్చండి. మీ రక్త ప్రోక్షణ ద్వారా మమ్మల్ని ముట్టండి ప్రభువా. లోక సంబంధమైన అపోహలతో ఇంకా మేము జీవిస్తూ ఉన్నామయ్యా, లోకానుసారంగా జీవిస్తూ ఉన్నాం. అందుకని మా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నవి. ఎంత చేసినా మా జీవితంలో ఫలింపు లేకుండా ఉంటూ ఉన్నది ప్రభా. అన్ని ఉన్నవి కానీ జక్కయ్య జీవితంలో నెమ్మది లేదు. ఎప్పుడైతే మిమ్మల్ని చూశాడో, ఎప్పుడైతే రక్షణ పొందుకున్నాడో, ఎప్పుడైతే తన కుటుంబం కూడా రక్షింపబడిందో, తనకున్న ఆస్తిని కూడా వద్దనుకొని పేదవారికి పంచి వేశాడు. సుఖముగా, సంతోషముగా, ఆనందముగా జీవించి పరలోక రాజ్యంలో అబ్రహామును ఆడుకొని కూర్చుని ఉన్నాడు ప్రభువా. మాకు కూడా తండ్రి, మా జీవితంలో ధనము కోసం ఆరాటపడుతున్నామేమో, పేరు కోసం ఆరాటపడుతున్నామేమో, వాటన్నిటిని మా నుండి దూరపరిచి నీతివంతమైన జీవితమును, యథార్థవంతమైన జీవితమును, జక్కయ్యకు అనుగ్రహించిన జీవితమును మాకు కూడా అనుగ్రహించి మమ్మల్ని మీ రక్షణలో నడిపించి మమ్మల్ని మాత్రమే కాకుండా మా కుటుంబాల్లో కూడా నిలబెట్టమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం.